ఏంటి ముఖం అలా పెట్టుకున్నావు? అత్తయ్య, రేఖ వదిన నన్ను నా జ్యువెలరీ గురించి అడిగారు అత్తయ్య. ఏంటి? రేఖ నిన్ను జ్యువెలరీ గురించి అడిగిందా? తను ప్రతి దగ్గర వాసన పసిగట్టేస్తోందే. ఈ రిపోర్టర్ రేఖ పెద్ద తలనొప్పిగా మారింది. ఏదో అక్కడికి ధ్రువ్ వచ్చాడు కాబట్టి నేనంతా కంట్రోల్ చేయగలిగాను. అత్తయ్య, ఇంకా అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు, అస్సలు కాదత్తయ్య. ప్రస్తుతం దాని గురించి ఏం ఆలోచించుకో. మనం ఈ రోజు ఏం ప్లాన్ అయితే చేశామో అది సక్సెస్ అయ్యిందంటే చూడు, ఇక నీ తప్పులు నేరాలు అన్నీ క్షమించేస్తారు. అర్థమైందా? ఇక్కడ చూడండి, నేను నా కూతురికి జన్మనిచ్చుండొచ్చు, కానీ తన మనసులో ఉన్న అన్ని రహస్యాలు వాళ్ళ అత్తయ్యకే తెలుసు. ఎక్కడ నర్మదా, అత్తయ్య ఎన్ని ప్రయత్నాలైనా చేయని అమ్మ స్థానాన్నైతే తీసుకోలేదుగా. లేదు శైలజ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నతికి ఒక్కరు కాదు, ఇద్దరమ్మల ప్రేమ దక్కుతుంది. భగవంతుడి దయవల్ల తల్లిగా నీ ప్రయాణం సంతోషాలతో నిండాలి. నేను నీకు ప్రేమనివ్వలేకపోయాను కదా, అది నా మనవడు మనవరాలకి దక్కుతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఐఎమ్ సారీ మామ్. నాకు నీ ఆశీర్వాదం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా అబద్ధం కారణంగా మీ ప్రతి ఆశీర్వాదం వృధాగా పోయేలా ఉంది మామ్. చల్లగా ఉండు. ఉన్నతి, దిస్ ఇస్ ఫర్ యూ. నేను స్పెషల్గా నీకోసం చేయించాను, కానీ బేబీ పుట్టిన తర్వాత నీ ఫిగర్ గురించి కూడా కేర్ తీసుకో, సరేనా? ఏంటక్క నువ్వు? ఇప్పుడు వస్తాను. వదిన, మీరిది కొంచెం వెనకాల పెట్టేయండి, లేదంటే వేరే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. అలాగే ఇవమ్మా, నేను ఇక్కడ పెడతాను. ఇంకొంచెం వెనకాల ప్లీజ్. ఉన్నతి, దేవుడి దయ వల్ల నీకు పుట్టబోయే బిడ్డ ఈ లోకల్లోనే అందరికంటే ముచ్చటగా ఉండాలి. థ్యాంక్ యూ వదినా. సరే కానివ్వండి, సీమంతం కార్యక్రమం అయిపోయింది కదా, మరి కొంచెం ఆటపాట కానిద్దామా? లేదు పిన్ని గారు, ఇంకా అందరూ ఉన్నతిని ఆశీర్వదించలేదు. ఇంకెవరున్నారు? పూర్ణిమ వదినా, రండి, ఉన్నతిని ఆశీర్వదించండి. పూర్ణిమ అక్క, నాకు మీరంటే చాలా ఇష్టం, అందుకే నేను మిమ్మల్ని ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోమని చెప్పను. కానీ నన్ను నా బేబీని బ్లెస్ చేసే కార్యక్రమం నుంచి మీరు ప్లీజ్ కొంచెం దూరంగా ఉండండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఐఎమ్ సారీ అన్నయ్య. ఇది నువ్వు మూఢనమ్మకమే అనుకో, ఇంకేమైనా అనుకో, కానీ ఇంతమంది చెప్పిందైతే తప్పు కాదేమో కదా. కానీ ఉన్నతి, అంతమంది ఒకే మాట చెప్పినంత మాత్రాన తప్పెప్పుడు ఒప్పైపోదుగా, అబద్ధం ఎప్పుడు నిజమైపోదు కదా. పూర్ణిమ వదినకి పూర్తి హక్కుంది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి. అవును, తన బ్లెస్సింగ్ లేకుండా ఆ సీమంతం ఫంక్షన్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. పూర్ణిమ, నువ్వురా వచ్చి ఉన్నిని తన బేబీని ఆశీర్వదించు.
పదమ్మా ఇక ఆటాపాటా కానిద్దాం. పదండి. అమ్మా, ఎక్కడికెళ్ళిపోయావు? ముందు చెప్పు. నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయగలవు కదా? అమ్మా, జస్ట్ ఒక స్క్రూనే కదా, ఇది నాకు చాలా చిన్న పని అమ్మా. పని చిన్నదిలానే అనిపిస్తుంది, కానీ దీని ప్రభావం చాలా లోతుగా అలాగే చాలా కాలం ఉండబోతుంది. ఎంతకాలం? రాఘవ పుట్టినరోజు వరకు. అర్థమైందమ్మా. ఏం పొరపాటు జరగదు, కేవలం నష్టమే జరుగుతుంది, అది కూడా చాలా పెద్దది. శభాష్. అది సరే, సింహం నా ముందు, అవునా? నేను సింహం ముందు. సింహం నన్ను చూస్తూనే ఉంది, నేను సింహాన్ని చూస్తున్నాను. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. తర్వాత ఏమైంది? తర్వాత శైలజ వచ్చి టీవీ ఆఫ్ చేసింది. మావయ్య, మీరు ఎన్నేళ్ల నుంచి సేమ్ జోక్ చెప్తున్నారు. మీ దగ్గర ఏం జోకులు లేవా ఏంటి? ఏ జోకైనా ఏం బాగుంటుందమ్మా మీ అత్తయ్య ప్రస్తావన లేకపోతే? సరే కానివ్వండి, జోక్స్ ఇవన్నీ ఇక చాలు. ఇక సమయం వచ్చేసింది మన రేఖ రాఘవుల ముచ్చటైన డాన్స్ పర్ఫార్మెన్స్ కి. అండ్ అందరూ గమనిస్తూ ఉండండి, వాళ్ళిద్దరి ధ్యాస ఒకరి మీద నుంచి ఒకరికి తప్ప ఎక్కడికి పోకూడదు. చాలా కరెక్ట్గా చెప్పారు మావయ్య గారు. రేఖ నిన్న రాత్రంతా మేల్కొని వీటన్నిటి కోసం చాలా ఏర్పాట్లు చేసింది. ఇంతకీ బిక్కు సిస్టర్లా మీరు కొంచెమైనా కాన్సన్ట్రేట్ చేసుంటే బ్యూటిఫుల్గా, గ్లామరస్గా అండ్ మోడర్న్గా కనిపించడానికి. మీరు రేఖతో కలిసి పోరాటాలు చేశారు చూడండి, ఆ పోరాటాలు వీరు బావగారి కోసం చేసిండేవారు. ఈరోజు చూడండి, మీరెంత అందంగా డాల్లా తయారై వచ్చారు, కానీ ఆయన మిమ్మల్ని చూడటానికి కూడా ఇక్కడ లేరు. డోంట్ మైండ్, కానీ మీకు తెలుసా, హస్బెండ్స్కి వాళ్ళ వైఫ్ని ప్రేమించడానికి ఏదో ఒక కారణం ఉండి తీరాలి. నేను చెప్పింది కరెక్టే కదా ప్రతి? నువ్వెప్పుడు కరెక్ట్గానే చెప్తావు బేబీ. కరెక్ట్.